రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని అన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ మంచాల మండలం పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన 136 సీసీ కెమెరాలను ప్రారంభించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల తోడ్పాటు ఎంతో హర్షణీయమని, తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ గారికి చిల్డ్రన్స్ పూలగుచ్చాలతో స్వాగతం పలకాలని కోరుచున్నాం. ఈ సీసీ కెమెరాల ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. ఈ మధ్యలో చాలా నేరాలలో కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్స్లలో కావచ్చు, చాలా కేసులలో సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ టెక్నాలజీ ఉపయోగం అనేది పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా వినియోగిస్తున్నది. దాని బేస్డ్ ఆధారంగానే కేసు ఇన్వెస్టిగేషన్ అనేది సరే మంచాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 136 కమ్యూనిటీ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాలను లాంచ్ చేశాం. దీనివల్ల ఎంటైర్ మంచాల విలేజెస్ అన్నిటికీ పోలీస్ స్టేషన్స్తో కనెక్టివిటీతో పాటు కమాండ్ కంట్రోల్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సదుపాయం అయింది. చాలా ఉత్సాహంగా మారుమూలు పల్లెల్లో నుంచి, తాండాల నుంచి ప్రజలు ముందుకొచ్చి ఈ విధంగా సీసీ కెమెరాను ఇన్స్టాల్ చేసుకోవడం, వాళ్లకు ఎంతో బాధ్యతాయుతంగా చట్టంను పరిరక్షించాలి, చట్టంతో కలిసి పనిచేయాలి అని ఒక నాగరికమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూపించారు. వాళ్ళందరికీ మేము మా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాలు ఉండడం మూలంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో, శాంతి భద్రత పరిరక్షించడంలో, పిల్లలకు బెటర్ ఫెసిలిటీస్ కల్పించడంలో మేము ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేరాలు తగ్గినప్పుడు పిల్లలు మంచి వాతావరణంలో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి యూటిలైజేషన్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉన్న గోల్స్ను అచీవ్ చేయడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలతో ఇందాక మాట్లాడినప్పుడు సివిల్ సర్వెంట్స్ కావాలని వాళ్ళ కోరికలు ఎక్స్ప్రెస్ చేస్తారు. అవన్నిటికీ వాళ్ళకు సదుపాయాలు మనం క్రియేట్ చేయాలంటే శాంతియుత వాతావరణం ఒక మంచి శాంతి భద్రత పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ సీసీ కెమెరాలు చాలా దోహదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిస్థితిలో మనము ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్, గాంజా లాంటివి అందుబాటులోకి వస్తున్న ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి సీసీ కెమెరాలు ఉండడము, మేమందరం ఇంటరాక్షన్ ఉండడము మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రజలకు, అంటే చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, యువకులకు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు నెట్టివేయకుండా ఒక సేఫ్ నెట్ క్రియేట్ అయ్యి పోలీసుతో కమ్యూనికేషన్ ఉండడం మూలంగా ఇవి జరగకుండా ఉంటాయి. కాబట్టి మనము పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం పూర్తిగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరందరూ ఇలా ఉత్సాహపరితంగా పార్టిసిపేట్ చేయడం అందరూ సంతోషం కల్పిస్తుంది. అంతేకాకుండా చాలామంది ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేరస్తులకు మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కాదు. నేరస్తులను చేసిన నేరాలను ఎవరు ఉంటారో వాళ్ళని అదేవిధంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. సామాన్య ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి
వాళ్ళు జరిగినటువంటి నష్టం కానీ వాళ్ళ పని జరిగినటువంటి నేరపూరితమైన చర్యలు వాళ్ళపైన ఎవరైనా పాల్పడితే అవి పోలీసులో రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సదుపాయకరంగా ఉండే విధంగా కామన్ పీపుల్ ప్రజలతో కలిసి పోలీసు పనిచేసే విధంగా ఉంటుంది. కానీ నేరస్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ప్రజలు గుర్తించవలసింది కోరుతున్నాం. కాబట్టి మనము పోలీసులం అయితే యూనిఫామ్లో ఎలా పనిచేస్తున్నాం, అలాగే ప్రజలంతా యూనిఫామ్లో లేని పోలీస్ అధికారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి చట్టంలో ప్రొవిజన్ ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ పోలీస్ అధికారులకు అప్పచెప్పాలి. నేరస్తులు పాల్పడితే నేరను అరికట్టడానికి ఆపే విధమైనటువంటి శక్తి కూడా చట్టం వాళ్ళు కల్పించింది. కాబట్టి ప్రజలు పోలీసు కలిసి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఉంది. యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ వాళ్ళకైనా కోచింగ్స్ కానీ ఇవ్వడం కానీ వాళ్ళను సరైనటువంటి విధంగా వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు వాళ్ళు చదువుకునేది వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కూడా మేము ఆలోచిస్తాం. గ్రామాల్లో మమేకమై మా పోలీస్ అధికారులు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్లో కొన్ని ఫెసిలిటీస్ అందబడడం కష్టమవుతుంది కాబట్టి వీటిని మేము అందే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ప్రజలు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి 136 సీసీ కెమెరాస్ హై రెజల్యూషన్ మంచి కన్ఫిగరేషన్తో పెట్టిన సీసీ కెమెరాస్ పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.